హయోస్ ఇంట్లో కుకింగ్ వేస్టేజ్ ఏది కూడా విడిచిపెట్టనండి, అంతా కూడా భద్రంగా ఇగుండి ఇలా. అలా ఎందుకు అంటున్నానంటే ఇగుండి ఇక్కడ నేను మొన్న మా ఊరు వెళ్ళాను కదండి, మా పిన్ని వాళ్ళ ఇంటి నుంచి చెరుకులు తీసుకొచ్చానండి. ఇగోండి చెరుకు పిప్పి కూడా చాలా మంచిది, అందుకోసం అని చెప్పేసి అసలు చాలా మంచి గతం అండి. అందుకని చెప్పి అదే ఫెర్టిలైజర్ అండి ఇలా వేస్తున్నాను. అండ్ ఆనియన్ పీలు, ఇంకా ఇక్కడ చూసారు కదండి ఇది మనం కుక్ చేసుకుంటాం ఏంటిది అదేనండి అరటికాయ పీలు. అండ్ ఇగోండి ఇవన్నీ కూడా ఇది మనం ఒకటి వేస్ట్ చేస్తామండి, ఇది వండలేదు అంటే చెయ్యాలని కాదండి, వండలేదు తీసుకొచ్చాను. వాడిపోయినవి నేను వంట చేయనండి ఎప్పుడు కూడా. వాడిపోయిన వెజిటబుల్స్ మనం వంట చేసుకుని తింటే అంటే ఇందులో ఇవన్నీ తీసేసి ఇవన్నీ తీసేసి మనం మధ్యలోది వంట చేస్తే మనకి స్టమక్ పెయిన్ వస్తుందండి. అందుకు ఎప్పుడైనా ఇలా వాడిపోయిందంటే ఇంకా అది మనం విడిచిపెట్టేయాల్సిందేనండి. ఇవి మనకి వేస్ట్ అవ్వకుండా ఉండాలి అంటే 100% మనం వంట చేయనప్పటికీ కూడా ఇలా మనం 1, 2, 3, 4 మొక్కలు కుండీల్లో ఉంచేసుకొని మన ఇంటి సరౌండింగ్స్లో చూసారు కదండి ఇవండి ఏంటివి ఇగోండి ఇక్కడ ఉన్నాయి కదండి ఏంటి సారీ అదేనండి పచ్చిమిర్చి అండి. ఇగోండి పచ్చిమిర్చి. ఈ పచ్చిమిర్చి ప్లాంట్కి ఇంతకన్నా మంచి ఫెర్టిలైజర్ ఎక్కడ దొరుకుతుందండి. ఇగోండి కుకింగ్ వేస్టేజ్ ఇదంతా ఇగోండి ఇక్కడ ఇవి ఉన్నాయి కదండి, ఇవి మాత్రం ఫ్రూట్ ప్లాంట్స్కి ఇంకా హైబిస్కస్ మందారాలకి వేస్తానండి. ఇవి మాత్రం వీటికి వేయనండి, వీటికి వేసేవి ఇవేనండి. ఎందుకంటే స్పైసీగా మనకు రావాలి ఇక్కడ. ఇప్పుడు ఇవి ఏంటివి ఈ పచ్చిమిర్చి మనకి స్పైసీగా మంచి ఘాటుగా ఉండాలి అంటే ఇగుండి ఇక్కడ ఉన్నాయి చూసారు కదండి లాంగ్ సైజ్ పచ్చిమిర్చి. ఈ లాంగ్ సైజ్ పచ్చిమిర్చి ఇవి స్పైసీగా మంచి ఘాటుగా ఇగుండి ఈ కుండీలో ఉండే ఆ కుండీలో ఉన్నాయి పైన. అయితే ఇలాంటివి వేస్తానండి, ఇలాంటివి ఫ్రూట్ ప్లాంట్స్కి అండ్ హైబిస్కస్కి ఓన్లీ అండి ఇవి చూసారు కదండి. ఇంకా ఏమన్నా మిగిలితే అప్పుడు ఇంకా వేరే ప్లాంట్స్కి వేటికైనా వేస్తాను, అంటే ఫ్లవర్ ప్లాంట్స్కి అండి, అంతకుమించి ఇంకా వేటికి వేయను. ఫ్రూట్స్కి చూసారు కదండి. ఇగుండి ఇలా కుకింగ్ వేస్టేజ్ని ఉపయోగిస్తానండి, ఏది కూడా బయటికి పోయే ఇదైతే ఉండదండి. ఇప్పుడు చీమలు అలాంటివి ఏమైనా పురుగులు అలాంటివి పట్టుకోండి. ఇగుండి ఎర్ర చీమలు వస్తున్నాయి కదండి, ఇప్పుడు ఈ మట్టిని దీనిపైన ఇలాగా కాస్త ఇలా వేసేస్తానండి. వేసేసినాక ఇగుండి ఇలా మట్టి వేసేసి ఇప్పుడు చుట్టూ వేస్తానండి. అప్పుడు ఇది బలంగా ఉంటుంది కదండి, మనం వేసిన ఈ కుకింగ్ వేస్టేజ్ కూడా ఇలా వాటర్లో అలా కరుగుతూ దీనికి అందుతుంది కదండి. ఇలా ఈ చుట్టూ మట్టి కప్పేస్తానండి. ఇక్కడ ఏమన్నా మొక్కలు బాగా ఎక్కువగా ఉన్నాయి ఈ కుండీలో, ఇప్పుడు ఇగోండి ఈ కుండీలో ఎక్కువగా ఉన్నాయి అంటే 1, 2 ప్లాంట్స్ మనం తీసేయాల్సి వస్తుందండి. తీసేసి వేరే కుండీలో పెట్టాలండి, ఎందుకంటే బాగా ఎక్కువ అయిపోయి ఇందులోని చూసారు కదండి.